ఎక్కడి నుంచి వచ్చారో తెలియని అనాథ తల్లులు పాపం రోడ్ల పాలయ్యారు. ఒకరు పోలీస్ స్టేషన్ సమీపంలో తలదాచుకుంటే మరొకరు రోడ్లపై భిక్షాటన చేసుకుంటున్నారు. కుటుంబంతో ఉండాల్సిన వయసులో వీళ్లకు ఎందుకంత కష్టమొచ్చింది? వీళ్ల దీనస్థితిని చూసిన పెద్దపల్లి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స అందించి అంబులెన్స్లో అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు. లేచి నడవడానికి కూడా శరీరం సహకరించని స్థితిలో ఉన్న ఈ అభాగ్యులను చక్రాల కుర్చీలో ఆశ్రమంలోకి తీసుకువెళ్లారు. నమస్కారం అండి. నా పేరు స్వర్ణలత. నేను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో FROగా పనిచేస్తున్నాను. వీళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా ఒకరు ఏమో రైల్వే స్టేషన్ సమీపంలో పడుకొని ఉండగా మాకు అక్కడ స్థానికులు సమాచారం తెలియజేయడంతో ఆమెని మేము పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందించి తనకి ఎవరూ లేరని తెలుసుకొని తదుపరి ఇక్కడ మన అమ్మ నాన్న అనాథాశ్రమంలో చేర్పించడానికి ఇక్కడ వరకు తీసుకొచ్చాము. అలాగే తను కూడా గత 3 రోజుల నుండి పెద్దపల్లి గ్రామ శివార్లో తిరుగుతుందని, భిక్షాటన చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తుందని తెలియజేయడంతో ఆమెని నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయా శ్రీహర్ష గారి ఆదేశాల మేరకు వీరిద్దరిని ఇక్కడ ఆశ్రయం కోసం తరలించడం జరిగింది. అలాగే మా జిల్లా తరపున 2 వీల్ చైర్లు కూడా ఈ ఆశ్రమానికి మేము డొనేట్ చేయడం జరిగింది. ఇది ఒక 8వసారి అండి మీ ఆశ్రమానికి తీసుకొచ్చి. మేము తీసుకొచ్చిన 8 మందిలో ఒక 3 మంది క్యూర్ అయి మళ్ళీ వాళ్ళ కుటుంబానికి దగ్గర అవ్వడం నాకు చాలా సంతోషకరం. మీరు ఇలాంటి మంచి పనులు ఇంకా ఎంతో మందికి సేవలు అందించి ఇలాంటి అభాగ్యులను కాపాడాలని నేను విన్నవించుకుంటున్నాను. ఈ అమ్మ నాన్న అనాథాశ్రమానికి మేము చాలా రుణపడి ఉన్నాము. మా తరపున, మా పెద్దపల్లి జిల్లా తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాస్పిటల్లో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. చికిత్స తీసుకుని ఆరోగ్యం మెరుగుపడిన తరువాత ఈ అభాగ్యుల మాసిపోయిన జుట్టును కత్తిరించి వారి మానసిక స్థితి దృష్ట్యా పక్కవారిని గోళ్లతో రక్కకుండా చేతి కాలి వేళ్లగోళ్లను కూడా కత్తిరించారు. అనంతరం శుభ్రంగా స్నానం చేయించి దాతలు వితరణ చేసిన వస్త్రాలు ధరింపజేసి కడుపు నిండా అన్నం పెట్టడం జరిగింది. చూశారుగా, ఒంట్లో ఓపిక కూడా లేని ఈ అనాథ తల్లులు ప్రస్తుతానికి ఆశ్రమంలోనే చికిత్స తీసుకుంటున్నారు. వీళ్ల కుటుంబ సభ్యులు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లండి. దయచేసి ఈ వీడియో వారి కుటుంబ సభ్యులకు చేరే వరకు షేర్ చేసి ఈ అభాగ్యులు సొంత గూటికి చేరేందుకు సహకరించండి.